సరిపోదా శనివారంలో ఇప్పుడు మా స్కిట్ లో కామెడీకి నో లాజిక్ ఓన్లీ ఫన్ మ్యాజిక్ అంటూ బాయ్స్ హాస్టల్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. టైం 4 అవుతుంది ఇంకా ఒక్కడు లేవలే. అందుకే ఈ హాస్టల్ వాడడం చేయకూడదు. ఇదే తలకాయ నొప్పి. ఇట్లా కాదురా మీకు. కూసోరి. ఏమైందిరా? చెట్టేంది? ఇంత పొద్దున ఎందుకు లేపుతారు సార్? ఓకే. అరే రేపు పొద్దున మీరు చదువుకున్న కలెక్టర్ కావాలరా? మీకోసం కదా మేము లేపేది. భాస్కర్ సార్ కొన్ని క్వశ్చన్లు మీ సార్ వాళ్ళు నన్ను ప్రిపేర్ చేయమని చెప్పారు. వాట్ ఈస్ థీటా? వాట్ ఈస్ థీటా మీన్స్ సార్ ఏం లేదు సార్. ఇప్పుడు వీడు ఉన్నాడు, వీడు గెలుపుతాడు, వానికో తీట. నువ్వు ఉన్నావు, కెమిస్ట్రీ టీచర్ గెలుపుతావు, నీతో తీట. ఎవరి తీట అంది? అనవసరంగా ఎదవనైపోయాను. సైన్ టీటా, కాస్ట్ టీటా దాని గురించి అడిగిన నేను. నీ సొంత టీచర్ల గురించి అడగలే. కూసో. వాట్ ఈస్ నాసా? నాసా సార్ ఇప్పుడు నువ్వు మాకు పెడుతున్నావు చూడు, అదే నాసా సార్. పరిచి సార్ పెద్దగైన తర్వాత ఏమైతావు? నిద్ర అవుతా సార్. ఎందుకు అంటే అప్పుడు నిద్ర వస్తాయి కదా సార్. చదువుకున్న తర్వాత కూడా నిద్ర అవుతా సార్. ఫ్యూచర్ లో ఏమైదాం అనుకుంటున్నావు? నేనేం కాను సార్, ఎందుకంటే నాకు ఫ్యూచర్ లేదని చెప్పినా కదా సార్. ఏం చదవటం సార్? ఏం చెప్తాడు సార్? రాజుగారు రాలేదు సార్. అందరూ బాబు రాను బాబు చదువురా అంటే మా అయ్యట్లయితారా నువ్వు అట్లయితారా? సార్ మా కొడుకు సార్ ఇడు ఊ కాష్టం తప్పించుకోపోతాడు. ఏదో కూడా దగ్గర పెట్టుకోండి సార్. కూసో చెప్పు. చదువు చెప్పినా నేను ఈయన పండుకుంటా, మీరు చదువుకోర్రి. సరేనా? సరే సార్. రెడీ. ఇంత తెలియలేకుండా ఉన్నాం చూడరా మనం. ఏం చదువు అర్థమైతలేదు. రే చదువుతానవా? చదువుతున్నా బాపు. ఇందాక ఇనిపాలు చదువుతా చదువు. ఏమంటున్నావు? చదువుతున్నారా అబ్బాయి? నేను బర్లకాడు పోతా అంటే ఊకే తీసుకొచ్చి చదువు అనుకుంటా. నేర్చుకోర్రా, వాడు ఏదో అడుగుతాడు వచ్చిందంటే మళ్ళీ వాడు వీడు అనొద్దురా సార్. రా భాస్కర్ సార్ లేవురా. రేపు మీకు తెలుగు టెస్ట్ ఉన్నది కదా? అవును సార్ టెస్ట్ ఉంది. సరే ఒక పద్యం నిర్మిస్తా. రెడీ? అందరూ చెప్పురా సార్. ఇదిగో ఈత చెట్టు ఈత పళ్ళు రాలాయి ఈగలు వేస్తూ బాలలు వచ్చారు ఈగలు వాలిన పళ్ళను తిన్నారు ఆపై బాధలు ఎన్నో పడ్డారు. చెప్పారు సార్. ఇప్పుడు భాస్కర్ ఆ పద్యం చెప్తాడు. చెప్పరా. ఇదిగో కొంచెం అదేమో వస్తుంది సార్. ఇదిగో ఈత చెట్టు. నాకు తెలుసు. ఇదిగో ఈత చెట్టు. అది ఇదిగో ఈత చెట్టు వచ్చేసింది. నెక్స్ట్ చెట్టు తర్వాత ఏముంది సార్? ఈత పళ్ళు రాలే. ఇదిగో ఈత చెట్టు. ఈత పట్టుకి ఏం రాలే సార్? ఈత పళ్ళు రాలే. చెప్పేస్తాడు సార్. చెప్పే ఈత పళ్ళు దాకా వచ్చింది. కొంచెం గింత వెళ్ళి సార్. ఇదిగో ఈత చెట్టు ఈత పళ్ళు రాలాయి ఈలలు ఇదిగో ఈత చెట్టుకి పళ్ళు రాలాయి కదా సార్. ఈలలు వేసి బాలలు వచ్చారు. ఓకే బాలలు వచ్చారు. చిన్న ఈగల వాళ్ళని పళ్ళని తిన్నారు. అయిపోయింది సార్. రాట్లేదే. ఆపై బాధలు చెప్పు. ఎన్నో పడ్డారు. సూపర్. అరే
ఈ బ్యాగ్ జర చూసుకోర్రి నేను బయటికి పోయేస్తా జాగ్రత్త రే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది దీంట్లో ఇంపార్టెంట్ అంటే ఏముంది చూడరా ఏదో ఉంటామా ఏముంది అందులో ఏం లేదు ఖాళీ ఖాళీ బ్యాగ్ రా ఏయ్ చదువుకుర్రా అదే పని బ్యాగ్ ఎవరు ఓపెన్ చేసిర్రు మాకు తెలియదు సార్ తెలియదు సార్ నేను అసలు ఓపెన్ చేయలేదు సార్ నాకు తెలియదు సార్ నడు ఇంటికి అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా అమ్మతోడు నాకు తెలియదు సార్ బ్యాగ్ లో పైసలు ఎవరు తీసిర్రా ఏం లేదు సార్ పైసలు వాళ్ళు తీసిరు సార్ నాకు తెలియదు నేను తీయలేదు సార్ 10,000 నా జీతం పైసలు ఎవరు తీసిర్రు సార్ నాకు తెలియదు సార్ అమ్మతోడు నిజంగా తెలియదు సార్ మేము తీయలేదు సార్ ఎవరు తీసిర్రు సార్ నాకు తెలియదు సార్ ఎవరు తీసుంటాడు పరిచిగాడు సార్ పరిచయాడు మంచోడు సార్ వాడు పైసలు తీస్తే తీయడు సార్ కావాలంటే నీకు ఇంకో 10,000 అడిగినా వాడు ఇస్తాడు సార్ పరిచిగాడు మంచోడు సార్ పరిచిగాడు నిజంగా అదే నా పేరు చెప్పింది ఏం పేరు చెప్తున్నాను పరిచిదా నువ్వు వాష్రూమ్ రెడీ అయిపో సార్ అమ్మతో నేనేం చేయలేదు సార్ 10,000 పోయినాయి 10,000 పోయినాయి సార్ సార్ ప్రామిస్ గా నేనేం తీయలేదు సార్ ఎవడిస్తాడు సార్ నాకు తెలియదు సార్ 10,000 వాచ్ ఉంది సార్ వాచ్ తీసుకోరు ఇల్లున్నది అది ఎవరు తీసుంటాడు భాస్కర్ గాడు అమ్మ తోడు భాస్కర్ గారు చాలా మంచోడు సార్ వాడు తీయాడు సార్ నీరన్న అవులా కానీ కానీ వాడు మంచోడు సార్ వాష్రూమ్ రెడీ అయిపో దారా తీసినాం సార్ అందరం కలిసి తీసినాం ఎంత 10,000 తీసినాం సార్ 10,000 నేనే జిప్ ఓపెన్ చేసిన వాడు పైసలు తీసుకుంటారు గ్యాని గాడు 10,000 10,000 నా బ్రాస్లెట్ పోయింది అమ్మతో బ్లాస్టర్ తీయలేదు సార్ ఇగో ఇది నాది సార్ నాదిరా ఇది సార్ ఇది నాది సార్ నిజంగా నాది నాదిరా అది సార్ 10,000 మీరు తీసుకోరు సార్ దండం పెడతా అడు సార్ నా కొడుకేడి ఎవరికి తెలుసు చదివిపోయాను కదా పంపించింది మరి ఎడిపోయాను తీసుకురాని వాష్రూమ్ పోయిండు ఇల్లు ఈడు ఉంటా నేను లోపల వెళ్ళిపో వాష్రూమ్ అరే రాజు ఓ అమ్మలార నాయమ్మలార చదువుకొని పంపిస్తే ఏమి చేస్తున్నావు బిడ్డ నేనేం చేసేరే పాప సారేడి నువ్వు ఎడిపోయాను ఎటువలే పాప అయ్యవాడు కొడుకెవాడు నేను అయ్య మీద తల్లి చెప్తాడు ఎవడైనా నేను లేపలే పాప మీ సార్ నిలో పాపో అగో వచ్చిండు ఏం చదివించినావు వచ్చిండు ఏం చదివిస్తాను నువ్వు బర్ల కాసుకున్నట్టు నీకు ఈడేం పని అని నిజంగా సార్ వైడా పిల్లలు ఏం చేస్తారు సిగడ అవుతాడు తంబాకేసుకుని దౌడకిడు దౌడే అంత అయ్యో కొడుక ఇంకా నమ్ములుతా నీకు దానవరా బాబు నమ్ముతా అన్నావు ఎవడు అయ్యా మరి కట్టలేపుతా ఏమిదికి అంత మొగను ఆ బిడ్డ ఇప్పటిదాకా ఎట్లా కొట్టినావు చదువుకుంటా చదువుకో నీకేం చేసాడు రా నీకు జీతం వస్తుందా లేదా చెప్పరా భాస్కర్ చెప్పు నువ్వే జీతం వస్తుందా లేదా వస్తుంది మరి మమ్మల్ని ఎందుకు కొట్టిండు మా పానం ఎందుకు చెప్పు ఏం మాట్లాడతాడు నువ్వు రేపటి నుంచి హాస్టల్ ఇవ్వను బిఎస్కి పట్టుకోతానా నువ్వు పోలీసు అయితే నాకు తెలుసు వెనుకకు ఇలాంటి సార్గాలు పోలీసు దొంగలు తయారవుతారు ఇట్లా కాదా భయమించేది శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? సద్దాం యాదం రాజు స్కిట్ అయితే బాగుంది, డెఫినెట్ గా నవ్విచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఖుష్బూ మ్యామ్ బాగుంది, కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, ఆ లైన్ లో ఉంది, చాలా బాగుంది. గుడ్ లక్. సో జడ్జెస్ మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? లెట్స్ స్టార్ట్ విత్ శివాజీ గారు. Alright, so judges Super Saddam and Yadam Raju ki scores 15 out of 20.